ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు మేమిద్దరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే బ్యాచులర్ లైఫే బెటర్ అని నేను అంటాను, మనోడేమో మ్యారీడ్ లైఫ్ బెటర్ అని మనోడు అంటాడు. కాబట్టి మీరు చెప్పాలి ఏది బెటర్ అనేది. ఇప్పుడు అరే నా మాట విను, పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటదిరా. ఉదయం టిఫిన్ రెడీగా ఉంటది, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అన్ని రెడీగా ఉంటాయి. ఇవన్నీ చేసేది నువ్వే కదన్నా. పెళ్లి చేసుకుంటే ఒక 20 లక్షలు కట్నం వస్తుందిరా. పెళ్ళయ్యాక మీ ఆవిడకి ఏమేం కొనిచ్చు? వడ్డాను, కారు, ఇల్లు, నెలకు ఒక ఎంత అయింది? ఆల్మోస్ట్ సంవత్సరం 2 కోట్లు అవుతుంటది. నీకు ఇచ్చిన కట్నం ఎంత? 20 లక్షలు రా. ఎవరిది ఎక్కువైంది? ఆలోచించి ఒకసారి మళ్ళీ. అది కాదురా, పెళ్లికి ముందు చాలా మంది అమ్మాయిలతో నేను కూడా ప్రేమాంగం తిరిగాను. కానీ పెళ్లి అనేది మనకు బాధ్యత వస్తుంది. పెళ్ళం ఒకటే మనకి టార్గెట్, పెళ్ళంతో హ్యాపీగా ఉండాలని అనుకుంటాను. ఆ అమ్మాయి ఎవరన్నా కత్తిలా? ఇప్పుడే కదా పెళ్ళం ఒక్కటే, ఇంక మనకి ఇంకెవరు లేరన్నా. పెళ్ళంలోపే వెళ్ళావు. బ్యాచులర్ లైఫే బెటరు. పెళ్లి చేసుకుంటే అన్ని కష్టాలే, నవ్వులు ఉండవు. ఎందుకుండోరా, మా ఇంటి పక్కన 2 కపుల్స్ ఉన్నారు, రోజు నవ్వుతూనే ఉంటారు. అవి సరదా నవ్వులు కాదు. ఆవిడ వాడి మీద గరటీసిరేస్తది, తగిలితే అది నవ్విద్ది, తగలపోతే వాడు నవ్వుతాడు. వీళ్ళని అడుగుదాం, మనం కాదు. బ్యాచులర్ లైఫ్ బెటరా, మ్యారీడ్ లైఫ్ బెటరా? మీరు చెప్పండి. నా వరకు అయితే మ్యారీడ్ లైఫే బెటర్. మీ వరకు బెటరే, మగాళ్ళకే. వీడు చెప్తాడు బ్యాచులర్ లైఫ్ బెటరా, మ్యారీడ్ లైఫ్ బెటరా. అరే నువ్వు చెప్పరా, బ్యాచులర్ లైఫ్ బెటరా, మ్యారీడ్ లైఫ్ బెటరా? బ్యాచులర్. చిల్డ్రన్ లైఫ్ బెటర్ అనాలరా నువ్వు. నీకప్పుడే బ్యాచులర్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ గురించి నీకెందుకురా? నేను అడిగాను అనుకో, చెప్పేస్తావా? ఎన్నాళ్ళైంది మీ పెళ్ళి? 17 years. 17 years అంటే అమ్మో చాలా కష్టాలే. మీకు బ్యాచులర్ గా ఉన్నప్పుడు బాగుందా, మ్యారేజ్ అయ్యాక బాగుందా? ఇప్పుడే బాగుందండి. ఒకవేళ ఆవిడ ఇక్కడ లేదనుకోండి, అయినా సరే ఇప్పుడే బాగుంది. ఎంత భయపెట్టారండి ఆయన్ని. ఇప్పుడు చెప్పండి. ఇంకా 20 years ఉండాలి కదా. ఓ ఇంకా 20 years ఉండాలని భయపడుతున్నారా? మీరు చెప్పండి సార్. ఆయన అయితే రిటైర్డ్ లైఫ్ బెటర్ అంటాడు ఆయన. మ్యారేజ్ తర్వాత అంతేగా అంతేగా. ఓ మన అంతేగా బ్యాచా. అరే నా మాట కూడా విని నువ్వు కూడా పెళ్లి చేసుకోరా, బాగుంటది. ఊరుగా, బాహుబలి అంతటోడే అత్తాకోడల మధ్య పడి నలిగిపోయాడు. ఇదిగో ఇతను సీరియస్ గా ఉన్నాడు. కాలు కూడా వేసాడంటే లైఫ్ చాలా బాగుంది. వాళ్ళ ఆవిడ రాలేదు అని అర్థం. పెళ్లి కాలేదు అతనికి. పెళ్లి అయిందండి మీకు? బ్యాచులర్స్ లైఫ్. ఎన్ని ఇయర్స్ ఇన్ సార్? ఆయనకేమండి ఇదిగో ఈయన. చెప్పండి సార్, ఇప్పుడు మీ లైఫ్ గురించి చెప్పండి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎలా ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందని చెప్తున్నాను కదా. ఆయన చెప్పనివ్వండి. బదులు నేను చెప్తున్నా. ఆయన బదులు మీరు చెప్తున్నారా? అంటే అది కూడా ఇవ్వరా ఆయనకి? మీరు ఒక్క మాట అయినా మాట్లాడండి, నేను ఆనందపడతా ప్లీజ్. నాకెందుకో నువ్వు సిడ్నీ దాటి వెళ్ళవేమో డౌట్ కొడుతున్నాను. ఆవిడ్ని చూస్తే నాకు అదే డౌట్ వచ్చింది. ఇటుపక్క స్టార్ట్ చేద్దాం. చెప్పండి సార్. ఈయనైతే కరెక్ట్ గా చెప్తాడు. చూడు నవ్వాడు ఆయన. ముందే నవ్వమంది వాళ్ళ ఆవిడ. చెప్పండి సార్. మ్యారీడ్ లైఫ్ బెస్ట్. ఒక్క రీజన్ చెప్పండి. ఒక రీజన్ ఏంటండి, మస్తు రీజన్లు ఉన్నాయి. మస్తు వద్దులే, మాకు ఒకటి చెప్పండి. అంటే అన్నిటికీ ఒక తోడు ఉంటది కదా. ఇంకా మీరు ఒక రీజనే అడిగారు. వీళ్ళు మీ ఇద్దరు బ్యాచులర్సా? మీ కూతురండి? మీ కూతురా? అయ్యో బాబు, మీరే అమ్మలాగా ఉన్నారు. మీ వారేరండి? మీరు వారు, ఈవిడ ఆవిడ, మీ ఇద్దరు కూతురు ఈవిడ. ఏంటండి అందరూ అక్క చెల్లెల్లా ఉన్నారు వీళ్ళిద్దరు. మీరు చెప్పండి సార్. నేనైతే బ్యాచులర్ లైఫే బెటర్ అంటున్నాను, మనోడు మ్యారీడ్ లైఫ్ అంటున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. బ్యాచులర్ కావాలి మాకు ఒకటి. మీరు బ్యాచులరేనా? కాదే పాపం. సింగిల్. నువ్వు చెప్పు, నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు పెళ్ళి అసలు? ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే లేదంటే ఎప్పుడు ఉంటది నీకు? చలేసినప్పుడు. చలేసినప్పుడు దుప్పట కప్పుకో, దానికి పెళ్ళకయ్యా బాబు. ఆ మాట వినండి, ఓకేనా? బ్యాచులర్స్ ఎంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ సార్ పిలుస్తా. ఏ సార్ మైక్ ఏమని చెప్తా. సార్ చాలా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ. హాయ్ సార్, బాగున్నాను సార్. మీ క్వశ్చన్కి ఆన్సర్ మ్యారీడ్ లైఫే బాగుంటుందండి. నాకు పెళ్ళి 13 ఏళ్ళు అయింది. సో ఫార్ సో గుడ్, నో ఇష్యూస్. మీకు పిల్లని కావాలంటే ఇండియాలో కుదరకపోతే ఎక్కడైనా చూసి పెడతాం. మరి ఎందుకు అంత నిరుత్సాహంగా చెప్పారు? కొంచెం ఎనర్జీగా చెప్పొచ్చు కదా. అసలు పెళ్లి చేసుకోవాలా లేదన్నది నాకంటే ఇప్పుడు ఒక అతను వస్తున్నాడు కదా, అతనికి చెప్పండి.
ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలు ఎవరున్నారు? నువ్వు ఉన్నావా? ఆహా. ప్రదీప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ ప్రేమ? పిచ్చి ప్రేమ. ఏమయ్యా ఆ అమ్మాయి ప్రేమ అంటుంది, ఏదైనా చెప్పేసెళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. నేను ఓ మాట చెప్తా, ఇంటికి ఇంత దూరంగా ఉన్న మీరందరూ, ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ఇంత దూరంగా ఉన్న మీరందరూ, ఐ థింక్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ. సో అంత బ్యూటిఫుల్ బాండింగ్ మీది. లవ్లీ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.